Welcome to 24 Technologies. But today's topic is Gitలో .git ignore అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ignore మనకు దాంట్లోనే మనకేం తెలుస్తుంది? వీఆర్ ఇగ్నోరింగ్ సంథింగ్, రైట్? ఏం ఇగ్నోర్ చేస్తున్నాము, ఏం సేవ్ కాకూడదు, ఏం ట్రాక్ కాకూడదు అనే వాటిపైన మనము డిస్కస్ చేద్దాం. అది దేనికోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి. లైక్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేకపోతే మీ ఏపీఐ కీస్ సీక్రెట్స్ కావచ్చు, ఏవైనా అవి షేర్ చేసుకుంటారా? అవి పబ్లిక్లీ నన్ను ట్రాక్ చేయని చెప్పేసి చెప్తారా? బాబు, నా సో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, నా అకౌంట్ డీటెయిల్స్, అండ్ దిస్ ఈజ్ మై పాస్వర్డ్, దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్, ఐఎమ్ గెటింగ్ దిస్ ఓటీపీ అండ్ అథెంటికేటర్ యాప్ ఇది అని చెప్పేసి మనం ఏమైనా చెప్తామా? 100% నో. అంటే గిట్కు మనం ఏం చేస్తున్నాం, ఒక రెపోని క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం. లైక్ దీనికి ఏమని పెడదాం? ఫస్ట్ డెస్క్టాప్లోకి ఎంటర్ అయిదాం. ఎంటర్ కావాలంటే సిడి డెస్క్టాప్, రైట్? ఐ క్రియేట్ వన్ డైరెక్టరీ. ఏం డైరెక్టరీ పేరు? MKDIR గిట్ ఇగ్నోర్ డెమో అని. ఈ డైరెక్టరీకి గిట్ ఇగ్నోర్ డెమో అని చెప్పేసి ఇస్తున్నాం. స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉందా? ఇగ్నోర్ డెమో, ఓకే. ఈ గిట్ ఇగ్నోర్ డెమో అని చెప్పేసి ఏదైతే ఉందో నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఫోల్డర్, రెపో, వాట్ ఎవర్ ఏదో క్రియేట్ అయింది. బట్ నేను ఇప్పుడు దీంట్లో ఏవైనా నేను క్రియేట్ చేశాను, లైక్ టచ్. ఏం క్రియేట్ చేద్దాము? index.html, index.html అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నా. index.html, index.js క్రియేట్ చేద్దామా, index.html క్రియేట్ చేద్దామా? వాట్ ఎవర్, ఏదైనా పర్లేదు. జేఎస్ క్రియేట్ చేద్దాం, HTML కాకుండా జేఎస్, జావా. ఓకే, అండ్ ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం, ఏదో ఒకటి లైక్ secrets.txt అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. సీక్రెట్, secrets.txt. నేను ఇప్పుడు index.js అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. అండ్ టచ్ secrets.dat, ఇది secrets.txt ఏదైతే ఉందో నేను దీంట్లో సీక్రెట్స్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. లైక్ నేను ఏమైనా మోడిఫికేషన్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి? గిట్ స్టేటస్ చూస్తే, గిట్ స్టేటస్ చూడాలి అంటే ఫస్ట్ నేను గిట్ ఇనిషియలైజ్ చేయాలి కదా దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డన్ ఏ మిస్టేక్. నేను ఈ డైరెక్టరీ ఏదైతే క్రియేట్ చేశానో దాని లోపల ఇవి క్రియేట్ చేయాలనుకున్నాను. బట్ ఐఎమ్ ఇన్ ద డెస్క్టాప్. నా డెస్క్టాప్లో మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, డెస్క్టాప్లో దీనిలోకి రాలేదు. ఇవి డైరెక్ట్గా బయట క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే నేనేమి ఇచ్చాను, డెస్క్టాప్ పైన క్రియేట్ కావాలని పెట్టాను. దట్ వై నేను మాన్యువల్గా దీన్ని వేసుకుంటాను. బట్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఫస్ట్ సిడి గిట్ దీనిలోకి ఎంటర్ చేసుకుంటే అవి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. నేను మర్చిపోయాను కాబట్టి ఐ డిడ్ దట్ వన్. రైట్, నాకు ఇక్కడ ఏదంటే కంటెంట్ ఏంది, నాకు ఈ index.html ఏదైతే ఉందో, లైక్ ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి, వాటిని ట్రాక్ చేయాలి. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని చెప్పేసి గిట్ స్టేటస్ అని కొట్టాను అనుకుంది. ఓకే, ఇనిషియలైజింగ్ కాలేదు. ఫస్ట్ నేను ఏం చేయాలి? గిట్ ఇన్ఇట్ కొట్టాలి. క్లియర్, గిట్ ఇన్ఇట్ అంటే ఇనిషియలైజింగ్ ఫస్ట్ టైం మనం చేయాల్సిందే, దట్ వన్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేయాలి? నాకు విఎస్ కోడ్ను నేను ఓపెన్ చేస్తాను. లైక్ ఇక్కడ నుండైనా మనం ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ మ్యాప్ చేసుకుని ఉంటే ఈ రకంగా కూడా కోడ్ డాట్ అని చెప్పేసి కొట్టి నాకు విఎస్ కోడ్కు ఆ ఫోల్డర్కు మ్యాప్ అవుతుంది. రైట్, దిస్ వన్. ఈ node.js ఏదైతే ఉందో, ఇప్పుడు నాది యాక్చువల్గా ఏది అంటే, ఇక్కడ నేను మిషన్ అనుకుందాం. ఇది నా 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 మిషన్ ఏంది అంటే, నేను క్రియేట్ చేసుకున్న ఇక్కడ ఎల్ఎస్ చేస్తే నా index.html ఏదైతే ఉందో దీన్ని ట్రాక్ చేయాలి గిట్. అండ్ ఈ secret.txt కానీ లేకపోతే సంహౌ నేను తర్వాత మళ్ళీ క్రియేట్ చేస్తున్నా ఏమన్నా ఫైల్స్, వాటిని ఇది ట్రాక్ చేసుకోకూడదు అని చెప్పేసి నాది. ఎందుకు? ఇక్కడ జేఎస్లో నేను స్క్రిప్ట్ రాసుకుంటాను. అది జేఎస్ కావచ్చు, పైథాన్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, XYZ అనుకోండి. అండ్ ఈ TXT ఏదైతే ఉందో దీంట్లోటివి నాకు ఇదనే కాదు, .ds స్టోర్ అని చెప్పేసి మ్యాక్ అయితే అదొకటి ఉంటుంది. తర్వాత లైక్ ఇంకా నోడ్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఒకటి కొత్తది క్రియేట్ చేసుకుంటాను. ఆ నోడ్ మాడ్యూల్స్ అంటే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అవి కూడా నన్ను ఏది నా గిట్ ట్రాక్ చేయకూడదు. బట్ గిట్ యాడ్ కొట్టినానంటే, గిట్ యాడ్ డాట్ అని కొడితే పర్టికులర్గా ఒక ఫైల్ నేమ్ ఇస్తే గిట్ యాడ్ డాట్కు డాట్ కాకుండా
పర్టికులర్గా ఒక ఫైల్ నేమ్ ఇచ్చినారు అంటే దాన్ని ట్రాక్ చేస్తుంది. మీరు ఇవ్వకపోతే ట్రాక్ చేయదు, బట్ అక్కడ ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి ఒక 50 ఫైల్స్ అట్లా ఉన్నాయి. ట్రాక్ చేయాల్సిన ఫైల్స్ ఒక 50 ఫైల్స్ ఉన్నాయి కమిట్ చేసేటప్పుడు. ఆ టైంలో ప్రతిసారి మీరు అది చూసుకోవడం కష్టం అవుతుంది, ట్రాక్ చేసుకోవడం, మీరు ట్రాక్ చేసుకోవడం కష్టం అవుతుంది. గిట్ ట్రాక్ చేయకూడదు, మీరు ఏవేవి ట్రాక్ అవుతున్నాయి ఏవేవి ట్రాక్ కాలేదు అని చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకటి డాట్ గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి దాన్ని యూస్ చేసుకుంటూ ఏవేవి ట్రాక్ చేయాలి ఏవేవి ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి గిట్కు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఒకసారి మీరు ఏం చేస్తారంటే యూ కెన్ డూ దిస్. ఇక్కడ మీరు గిట్లోకి వెళ్తే గిట్ హబ్ గిట్ హబ్.com, దీంట్లో డాక్యుమెంటేషన్ గిట్ హబ్, నాట్ దిస్ వన్, గూగుల్ గిట్ హబ్ గిట్ హబ్ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినారంటే ఈ డాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే దానికి సంబంధించినవి లైక్ గిట్ ఇగ్నోర్ కదా, గిట్ ఇగ్నోర్ ఉందా ఎక్కడన్నా, గిట్ ఇగ్నోరింగ్ ఫైల్స్. ఇక్కడ చూడండి గిట్ ఇగ్నోర్ .io అని చెప్పేసి ఉంది కదా. ఈ సైట్లోకి మనం ఎంటర్ అయితే మీరు దేనిపైన అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఏ రకంగా చేయాలి అని చెప్పేసి వాడు డాక్స్లో ఇచ్చాడు. లైక్ నేను పైథాన్ అనుకుందాం, పైథాన్, ఎస్, పైథాన్ పైథాన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఓకే ఈ రకంగా మీరు ఫాలో కావచ్చు, క్రియేటెడ్ బై దిస్ వన్, అండ్ ఎడిట్ చేయొచ్చు. అండ్ పైథాన్ వచ్చేసి ఇవేవి డాట్స్, డాట్ పైథాన్, డాట్ ఎక్స్, డాట్ లైబ్, తర్వాత డాట్ ఇన్స్టాల్డ్, ఈ రకంగా మనం ఇది నాట్ ఓన్లీ హియర్, ఇది ఒకటే అని కాదు, మనం బ్యాక్ వెళ్ళేసి నోట్ చేసి అనుకుందాం, జావా అనుకుందాం. ఓకే జావా, జావా అంటే రాగి జావా అవి కాదు, జావా. ఓకే ఇక్కడ చూసారంటే జావాలో చూడండి డాట్ సిటిఎక్స్టి, జార్, వార్, నార్, ఏఆర్, జిప్, టార్, ర్యార్, ఈ రకంగా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఏ రకంగా ఫాలో కావాలి అని చెప్పేసి మనకు వాడు డాక్యుమెంటేషన్లో వాడు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. దాన్ని బేస్ చేసుకొని మనం చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఏది నోట్ చేసుకోసం రియాక్ట్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటాను. అండ్ ఈ రకంగా ఎన్పిఎం కూడా నేను ఇన్స్టాల్ చేసుకుంటాను, అది చూపిస్తాను ఎలా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏది అంటే నా గిట్లోకి వెళ్తాను, నాకు గిట్ హబ్ ట్రాక్ చేయని ఫైల్స్ ఏ రకంగా ఉంటాయని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. లైక్ రెగ్యులర్గా తీసుకునేది ఏదో ఒకటి తీసుకుందాం, స్విగ్గీ తీసుకుంటే ఎవరిదో ఒకటిది ఏదో ఒకటి తీసుకుందాం, స్విగ్గీ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఇవి స్విగ్గీ వాడు పెట్టినవి కాదు, బట్ స్విగ్గీ కోసం ఎవడన్నా పెట్టింది. డాట్ ఇగ్నోర్ ఎక్కడన్నా ఉందా చూడండి, వేర్ ఇట్ ఈస్. ఆర్గో సిడి పబ్లిక్ ఎస్సీఆర్ డాట్ ఇగ్నోర్ లేదా ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ సెలెక్ట్, వేరే సెలెక్ట్ చేసుకుందాం, ఫుడ్ డెలివరీ యాప్. ఇక్కడ చూడండి వీడు పెట్టుకున్నాడు డాట్ ఇగ్నోర్లో వీడు ఏమేమి పెట్టినాడు, డాట్ ఇగ్నోర్లో ఏవేవి ఇగ్నోర్ కావాలంట వీడికి, ఏది డాట్ డిఎస్ స్టోర్, తర్వాత ఎక్సి చెక్అవుట్, ఈ రకంగా అంటే ఈ ఫైల్స్ను గిట్ ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి వాడు పెట్టుకున్నాడు. ఆ రకంగా మనం కూడా పెట్టుకోవచ్చు. ఏది నేను ఇక్కడ గిట్ రెపోలో చూశాను, బట్ మనం లోకల్లో చేస్తున్నాం. తర్వాత కావాలంటే మీరు ఒకవేళ పబ్లిక్ యాక్సెస్ ఇచ్చి గిట్లోకి పుష్ చేసినారనుకోండి, మీరు కూడా చూసుకోవచ్చు. ఇదే ఇదే టైప్లో మీరు కూడా చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది, రైట్. మనము ఇప్పుడు ఏం స్టార్ట్ చేద్దాము, దీనిలో కొన్ని ట్రాక్ చేయడము, అన్ట్రాక్ చేయడము, వాటి గురించి కొద్దిగా డీప్గా డిస్కస్ చేద్దాం. ఇది మనకు అయిపోయింది కదా, ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఓకే నేను ఇక్కడ నా రిపో ఏదైతే ఉందో ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ నేను ఏమి మోడిఫికేషన్ చేసాను, అన్ట్రాక్డ్ ఫైల్స్ నాకు రెండు ఉన్నాయి. ఫస్ట్ వీటిని ఒకదాన్ని ఇండెక్స్ డాట్ అనేది ట్రాక్ కావాలి, సీక్రెట్స్ డాట్ అనేది ఫస్ట్ ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి చేద్దాం. దానికోసం మనం ఏం చేద్దాము, ఏదో ఒకటి ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏదో ఒకటి కంటెంట్ ఇద్దామా. ఇస్తేనే కదా మనకు సేవ్ చేయడం, కమిట్ చేయడము, యాడ్ చేయడము వీటి గురించి తెలిసేది. దట్ ఈస్ వై నేను ఇంకా ఏం చేస్తానంటే ఇక్కడ నాకు రెండు ఫైల్సే ఉన్నాయి కదా, ఇంకొకటి ఆ, ఉమ్, ఒకటి ఆర్పిఎం ఫైల్, ఇది ఎన్పిఎం ఇన్స్టాల్ చేసుకుంటా. ఇన్స్టాల్ ఎన్పిఎం ఇనిట్ కొడితే సరిపోతుంది. ఎన్పిఎం నాట్ ఫౌండ్ అని అంటే నేను ఎన్పిఎంను డౌన్లోడ్ చేసుకోవాలి, మ్యాక్ కాబట్టి. రన్ బ్రూ ఇన్స్టాల్ నోడ్, ఓకే, బ్రెవ్ బ్రూ ఇన్స్టాల్ నోడ్ డన్. దీనికంటే ముందు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసినా ఏమన్నా, లెట్ మీ చెక్. విఎస్ కోడ్ ఇంకా ఓపెన్ చేయలేదు. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే నాకు ఇప్పుడు మూడు ఫైల్స్ వస్తాయి. ఏవి, index.html, సీక్రెట్ అండ్ దిస్ వన్. నేను ఇప్పుడు ఇన్స్టాల్ ఒకటి చేసుకుంటున్నా కదా, అది ఎన్పిఎం ఇన్స్టాల్ చేస్తాను. ఆ తర్వాత మనకు ఇంకోటి వస్తుంది,
దట్ ఆల్సో ఓకే, డన్. ఇప్పుడు నేను కోడ్ కోడ్ డాట్ నాకు విఎస్ కోడ్కు రీడైరెక్ట్ అయింది. రైట్, నా రెండు ఫైల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నా ఇండెక్స్ డాట్ జేఎస్ దాంట్లో ఒక సింపుల్ స్క్రిప్ట్, శాంపిల్ స్క్రిప్ట్ ఒకటి రాద్దాం. ఏం రాద్దాం? కన్సోల్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, హలో కన్సోల్ డాట్ లాగ్, హలో వరల్డ్. చదువుకోండి ఫస్ట్ అని పెడదాం, మనం రెగ్యులర్గా పెట్టేది అదే కదా. చదువుకోండి ఫస్ట్. ఓకే, ఇది సేవ్ చేద్దాం. అండ్ నాకు ఇంకోటి సీక్రెట్స్లో కూడా నాకు కంటెంట్ కావాలి. సీక్రెట్స్లో నేను ఏపీఐ కీస్ పెట్టుకుంటాను. దానికోసము ఏపీఐ ఏపీఐ అండర్స్కోర్ కేవైఎస్ ఈక్వల్ టు ఏదో ఒక డమ్మికి ఇద్దామా, 1 2 3 3 2 1 లైక్ దిస్. ఓకే, ఇది సేవ్. ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే క్లియర్ ద స్క్రీన్, క్లియర్. అండ్ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఏం చెప్తుంది బాబు? రెండు అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. నా ఇంటెన్షన్ ఏంది? దీన్ని మాత్రమే ట్రాక్ చేయాలి, సీక్రెట్స్ అనే దాన్ని ట్రాక్ చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. కాబట్టి నేను ఏం చేస్తాను, దానికి మనం ఏం చేయాలి? గిట్ యాడ్, ఏదాన్ని అయితే ట్రాక్ చేయాలనో దాన్ని ఒక్కదాన్నే. ఓకే, డన్. ఇప్పుడు దానికంటే ముందు నేను ఇంకోటి ఏం చేస్తానంటే నా ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నా కదా. నాకు ఇక్కడ ఏమున్నాయి? జస్ట్ ఇండెక్స్ అండ్ సీక్రెట్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ చేసుకుంటా. ఎన్పిఎం ఇనిట్ దాన్ని కూడా రన్ చేస్తాం. రన్ అవుతుంది. కమాన్. ఓకే, డన్. ఇక్కడ ఏం లేదమ్మా, జస్ట్ ఎంటర్ కొట్టండి, అయిపోతుంది. మీకు దీనిపైన నాలెడ్జ్ లేకపోయినా పెద్ద అవసరం లేదు, జస్ట్ ఒకటి చూపిస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో. ఇది నేను చేసిన తర్వాత ఈ స్క్రీన్ క్లియర్ చేసుకుంటున్నా. స్క్రీన్ క్లియర్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకు ఇక్కడ చూస్తే ఏమొచ్చింది? నాకు ప్యాకేజెస్ డాట్ జేసన్ అని చెప్పేసి ఒకటి కూడా నాకు వచ్చింది. ప్యాకేజ్ డాట్ జేఎస్ అని చెప్పేసి వచ్చింది. ఇవేవి నేను ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం, నాకు ఇది కూడా ట్రాక్ అవ్వకూడదు, ఇది కూడా నాకు ట్రాక్ కావకూడదు. నా ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్రాక్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఇచ్చుకుంటున్నా. ఒకసారి గిట్ స్టేటస్ కొట్టి చూద్దామా. గిట్ స్టేటస్ కొడితే రెండు ఫైల్స్ నీకు ట్రాక్ కావడం లేదు. ఏవి? ప్యాకేజ్ డాట్ జేసన్ ట్రాక్ అవ్వకూడదు, అండ్ సీక్రెట్స్ సీక్రెట్స్ డాట్ టీఎక్స్టీ లేదు. నాకు ఇది కూడా ట్రాక్ అయినా పర్లేదు సార్, ప్యాకేజ్ డాట్ జేసన్ ఏదైతే ఉందో అది కూడా పర్లేదు అనుకుంటే యూ కెన్ గిట్ యాడ్ ఆ ఒక ప్యాకేజెస్ మాత్రమే మీరు ఈ రకంగా కొనడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పేసి కొట్టినాము అంటే, గిట్ స్టేటస్ కొడితే ఏమవుతుంది? మీకు రెండు ఫైల్స్ ట్రాక్ అవుతున్నాయి, ఒకటి అన్ట్రాక్డ్లో ఉంది. రైట్, ఇక్కడ వరకు ఓకే. బట్ ఈ రకంగా ప్రతిసారి అన్ట్రాక్ నువ్వు డైరెక్ట్గా ఇక్కడ గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి కొట్టామంటే ప్రతి ఒక్కటి ట్రాక్ అయిపోతుంది కదా. ఇప్పుడు నీకు అక్కడ కొన్ని ట్రాక్ అవ్వాలి, కొన్ని ట్రాక్ కాకూడదు. బట్ దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఎస్, ఉంది. దానికోసం నేను ఏం చేస్తానంటే, దీనికంటే ముందు మనం ఏం చేయాలి? గిట్ కమిట్ చేయాలి కదా. గిట్ కమిట్ ఐఫన్ ఎం ఏమని ఇద్దాం? V1, జస్ట్ ఏదో ఒకటి ఇస్తున్నా అంతే. V1 V1 రైట్, వర్షన్ 1 అని చెప్పేసి ఇచ్చిన. రైట్, అయిపోయింది. ఇప్పుడు గిట్ లాగ్స్లో చూస్తే, లాగ్స్ కాదు, గిట్ లాగ్లో చూద్దాం. ఇక్కడ ఏది? రైట్, ఏదో V1 అని చెప్పేసి ఉంది. సో అండ్ సో ఈమెయిల్ ఐడి, సో అండ్ సో యూజర్ నేమ్ తోటి దిస్ ఈజ్ కమిట్ కోడ్ అని చెప్పేసి అదేదో చెప్తున్నాడు. రైట్, అక్కడ వరకు ఓకే. మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్. మీరు ఎన్నిసార్లు గిట్ స్టేటస్ కొట్టడం అలవాటు అయితే మీకు అంత సబ్జెక్ట్ అర్థమవుతుంది, నాలెడ్జ్ సబ్జెక్టు అర్థమయ్యి నాలెడ్జ్ అంత పెరుగుతుంది మీకు. రైట్, ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటి ఉంది. నా ఇంటెన్షన్ అదే, ఇది అన్ట్రాక్లోనే ఉండాలి. ఇప్పుడు నేను గిట్ డాట్ యూజ్ చేసినా కూడా, నేను ఇక్కడ ఏమైనా మాడిఫికేషన్ చేసినా కూడా, లేదు అంటే ట్రాక్ చేయకూడదు. అది నాట్ ఓన్లీ వన్, రెండు మూడు చేసినా కూడా ట్రాక్ చేయకూడదు. నేను ఏం చేస్తున్నాను, ఇంకో టచ్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. టచ్ ఏమని చేద్దాం? టచ్ డాట్ గిట్ ఇగ్నోర్ కదా. గిట్ ఇగ్నోర్, టచ్ డాట్ గిట్ ఇగ్నోర్, స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉందా? టచ్ డాట్ గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి నేను ఒక ఫైల్ను క్రియేట్ చేసుకున్నాను. రైట్, ఆల్వేస్లో నేను ఇక్కడ చూస్తే టచ్ డాట్ గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి నాకు ఒకటి ఫైల్ వచ్చేసింది. ఈ గిట్ ఇగ్నోర్ దాంట్లో నేను ఏం చేస్తానంటే, నాకు ఏవేవైతే కావాలనో అవన్నీ దీంట్లో వేస్తాను. అంతకంటే ముందు మనం ఇంకోటి రియాక్ట్ను కూడా ఇన్స్టాల్ చేసుకుందాము, మనకు యూజ్ అవుతుంది. npm ఇన్స్టాల్ రియాక్ట్. నేను కావాలనే ఇన్స్టాల్ చేస్తున్నా, మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, క్లియర్ ద స్క్రీన్. అంటే రెండు మూడు ఉన్నాయి అంటే మీకు ఈజీగా ఉంటుంది ట్రాక్ చేసుకోవడానికి.
గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ రైట్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు? గిట్ డాట్ ఇగ్నోర్ అనేది ఒకటి ఉంది అన్ట్రాక్డ్. దాంట్లో నోడ్ మాడ్యూల్స్ అనేది ఒకటి ఉంది. నోడ్ మాడ్యూల్స్ ఎక్కడ నుండి వచ్చింది? నేను ఇప్పుడు ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నా కదా ప్యాకేజ్, వేర్ ఇట్ ఈస్, ఎక్కడ? ఎస్, ఇది ఎన్పిఎం ఇన్స్టాల్ చేసుకున్నా కదా, రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకున్నా కదా. దిస్ వన్, దట్ ఈస్ వై నోడ్ మాడ్యూల్స్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అని చెప్పేసి కూడా వచ్చింది. నాకు ఇప్పుడు ఏమేమంటే నా రిక్వెస్ట్ ఏంటి అంటే డాట్ డిఎస్ అనేది యాక్చువల్గా మ్యాక్ సంబంధించింది. డాట్ డిఎస్ స్టోర్ అనేది ఆ దాన్ని నాకు ట్రాక్ చేయకూడదు. అండ్ సీక్రెట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది ఏదో, దీన్ని ట్రాక్ చేయకూడదు, అండ్ దీన్ని ట్రాక్ చేయకూడదు, అండ్ ఈ గిట్ డాట్ ఇగ్నోర్ అనే ఫైల్లో నేను ఇది ఇస్తాను. అది ఏ రకంగా మనం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? గిట్ గిట్ కమిట్ ఏమన్నా కొడదామా? అవసరం లేదా? ఇప్పుడు దానికంటే ముందు నేను అన్ని దానిలో మోడిఫికేషన్ చేస్తా. ఈ గిట్ డాట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, గిట్ డాట్ ఇండెక్స్ దీన్ని కాపీ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేద్దాం. అంటే ఏదో ఒకటి కంట్రోల్ సి, ఏదో ఊరికి అట్లా చేశారు అంతే. అండ్ సేవ్ చేస్తున్నా. అండ్ ఈ సీక్రెట్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ కూడా కొద్దిగా మాడిఫై చేస్తా. కీని ఇంకా మాడిఫై చేస్తున్నా. ఇది కూడా సేవ్ చేస్తున్నా. ఇప్పుడు అన్ని అంట్రాక్ట్లోకి వస్తాయి. గిట్ స్టేటస్, గిట్ స్టేటస్ చూసినారా? అన్ని అన్ట్రాక్డ్లో ఉన్నాయి బాబు. రెండు ఫైల్స్ మాడిఫై అయినాయి. ఇవి అన్ట్రాక్డ్లో ఉన్నాయి. ట్రాక్డ్ అంటే ట్రాక్డ్ ఫైల్స్లో రెండు మాడిఫై అయినాయి. ఆ, ఇక్కడ ఇక్కడ ఏవో మాడిఫై అయినాయి. కమిట్ చేసుకుంటామో చేసుకో. లేదు అంటే ఇక్కడ కొన్ని ఫైల్స్ ఏమవుతున్నాయి నీకు? అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని నేను ట్రాక్ చేయాలన్నా వద్దా? ఇవన్నీ రెండు ఒకేసారి ఆపరేషన్ జరగాలి అంటే నేను సింపుల్గా గిట్ యాడ్ డాట్ ఎంటర్ అని చెప్పేసి కొట్టినానంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి. బట్ అది ఈ కమాండ్ గిట్ యాడ్ డాట్ అని కొట్టినా కూడా నాకు వర్క్ కాకూడదు, ట్రాక్ చేయకూడదు గిట్ కమిట్ చేసినా కూడా. అంటే నేను ఏం చేయాల్సి ఉంటుందో అది ఇప్పుడు చేద్దాం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బట్ ఈ పైన ఇవి రెండు ఏవైతే ఉన్నాయో నేను అప్పుడు ఇవి నేనేం చేస్తాను, ఫస్ట్ గిట్ యాడ్ చేస్తాను. గిట్ సారీ, గిట్ యాడ్ ఏది ఇండెక్స్ అండ్ ప్యాకేజ్ డాట్ జేఎస్. ఓకే, ఇవి చూసినారా? ప్రతిసారి మీకు ఏమవుతుంది? వాట్ హ్యాపెండ్? ఓకే, డన్ అయినాయి. ఇవి చూడండి, ప్రతిసారి మీరు జస్ట్ ఇక్కడ ఒక 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి. 100 ఫైల్స్ ఉంటే ప్రతిసారి ఇట్లా ఎంటర్ చేసుకోవడం మీకు కరెక్ట్ అనిపిస్తుందో రాంగ్ అనిపిస్తుంది. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గిట్ కమిట్ -m, దిస్ ఈస్ వర్షన్ 2 కదా, వర్షన్ 2 అనుకుందాం. ఫస్ట్ V1 V2. ఓకే, రైట్, డన్. ఇక్కడ ఏది 2 ఫైల్స్ చేంజ్ అన్నాయి, బట్ ఇక్కడ ఏవో ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పేసి వాడు చూపిస్తున్నాడు. గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ గిట్ స్టేటస్ చూస్తే 4 అన్ట్రాక్డ్, 2 కమిట్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ప్రతిసారి నేను యాడ్ చేసేటప్పుడు కానీ కమిట్ చేసేటప్పుడు నార్మల్గా బాగా చూసుకోవాల్సి వస్తుంది. వేటిని కమిట్ చేస్తున్నా, గిట్ ఏం ట్రాక్ చేస్తుంది, నాకు ఇవి యాక్చువల్గా నా కీస్ తర్వాత ఈ నోట్ మాడ్యూల్స్ అనేవి ట్రాక్ చేయకూడదు, బట్ అది ట్రాక్ చేస్తుంది అనేటు అనుకుంటే దానికి సింపుల్ సొల్యూషన్ ఏంది? మీరు ఏది క్రియేట్ చేశారు? గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి క్రియేట్ చేశారు కదా. నేను ఇప్పుడు గిట్ ఇగ్నోర్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ చేంజెస్ చేస్తా. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే లైక్ ఇక్కడ మీకు చూసారంటే ఇక్కడ నేను చేంజెస్ చేస్తున్నా. చేంజెస్ అంటే ఏదో ఒకటి డమ్మీకి. అండ్ ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ మనము డాట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే ఇవన్నీ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఊరికే పేస్ట్ చేస్తున్నా అంతే. ఇది డమ్మీ, చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి నేను ఏదో స్క్రిప్ట్ ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాస్తున్నా అంతే. దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. చదువుకోండి ఫస్ట్ ఉంది కదా, అది చదువుకోండి మీరు. రైట్. ఇప్పుడు నాకు ఈ డాట్ ఇగ్నోర్ ఫైల్లో నేను ఏమేమి ఇగ్నోర్ చేయాలి అనుకుంటున్నాను, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏమేమి ఇగ్నోర్ చేయాలనుకుంటున్నాను? మ్యాక్ అయితే డాట్ డిఎస్, డిఎస్ ఐఫన్ కాదు, _ds స్టోర్. ఇంకోటి ఏమి ఇగ్నోర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా, డాట్ డిఎస్ ఇగ్నోర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీక్రెట్స్ ఎక్కడుంది? SECRETS డాట్ TXT. డన్. ఇంకోటి ఏముందమ్మా? ఇంకోటి ఇది నోడ్ మాడ్యూల్స్ని కూడా చేద్దామా? నోడ్ మాడ్యూల్స్ అనేది నేను ఎందుకు పెట్టానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మాడ్యూల్స్, ఓకే. నోడ్ మాడ్యూల్స్ అని నార్మల్గా ఈ రకంగా పెడితే అది వర్కౌట్ కావద్దు. దాంట్లో ఉన్నటువన్నీ కావాలి అంటే దాని పాత్ను మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ దిస్, ఈ రకంగా పాత్ని ఇవ్వాల్సి ఉంటుంది. డన్. ఇప్పుడు డాట్ డాట్ గిట్ ఇగ్నోర్లో మీరు ఏం చేశారు? ఇక్కడ ఏవేవిటిని ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. డాట్ డిఎస్ స్టోర్ అండ్ సీక్రెట్ డాట్ టీఎక్స్టీ అండ్ నోడ్ మాడ్యూల్స్. ఇది కంపల్సరీ, ఇది పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై స్లాష్ నేను ఇచ్చాను. రైట్, ఇది సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత గిట్ స్టేటస్ చూస్తే బాబు index.html అనేది ఒకటి అయ్యింది. అండ్ మోడిఫికేషన్ ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్స్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి ఇస్తాను. యాడ్ డాట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు చూడండి ఏం చేంజెస్ కనిపిస్తుంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ చూద్దామమ్మా. గిట్ స్టేటస్, సారీ, గిట్ స్టేట్. గిట్ స్టేటస్ ఈ రకంగా మనం చూస్తే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ట్రాక్డ్ ఫైల్స్ సపరేట్గా ట్రాక్ అవుతున్నాయి. అన్ట్రాక్డ్ ఫైల్స్ నేను డాట్ ఏది గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి వచ్చినప్పటికీ ట్రాక్డ్ ఫైల్స్ ట్రాక్ అవుతున్నాయి, అన్ట్రాక్డ్ ఫైల్స్ అన్ట్రాక్ అవుతున్నాయి. బట్ విత్ హెల్ప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ కమాండ్ యాడ్. ఆ తర్వాత మీరు కమిట్ చేసిన ఏవేవి మీకు అన్ట్రాక్లోకి వస్తాయి, మన విఎస్ కోడ్ ఏదైతే ఉందో కోడ్ డాట్ దీనిలోకి వెళ్తే వేర్ ఇట్ ఈస్ హియర్, ఇక్కడ ఈ నోడ్ మాడ్యూల్స్ అని చెప్పేసి అన్ట్రాక్లో ఉంటుంది. అండ్ వీటిలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నోడ్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. అండ్ నీ సీక్రెట్స్ అని చెప్పేసి కూడా పెట్టుకున్నావు కదా, దిస్ వన్ ఇది కూడా గిట్ ట్రాక్ చేయదు. అండ్ మీరు మళ్ళీ ట్రాక్ చేయాలి అని చెప్పేసుకుంటే యూ కెన్ డూ ఇట్ మాన్యువల్లీ. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాను, గిట్ డాట్లో ఈ రెండు అన్ట్రాక్లో ఉండాలి, అంటే ట్రాక్ చేయకూడదు. అంటే ఈ రకంగా నాట్ ఓన్లీ టూ, మీరు ఎన్ని ఇచ్చినా కూడా మీరు ఇచ్చే ఇన్పుట్స్ను బేస్ చేసుకొని గిట్ దాన్ని ట్రాక్ చేయాలన్నా ట్రాక్ చేయకూడదా అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అంటే మీరు చూసుకోవచ్చు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది గిట్ ఒకసారి గిట్ ఇన్నిట్ అని చెప్పేసి ఇచ్చారు అంటే 100% ఇది ఏం చేస్తుంది, నీకు గిట్ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. బట్ గిట్ ఇన్నిట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఫోల్డర్స్ కొన్ని ఫైల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సీక్రెట్స్ కానీ, లైక్ కొన్ని క్రెడెన్షియల్స్ కానీ, లేకపోతే ఏపీఐ కీస్ కానీ, సీక్రెట్స్ వాట్ ఎవర్ ఏవైనా అటువంటి వాటిని గిట్ ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఉంది. దానికి సంబంధించింది ఏది డాట్ గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి దాన్ని ఒకటి ఫోల్డర్ను మనం క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మీరు ఏవేవి ట్రాక్ చేయకూడదు అని చెప్పేసి దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు అన్నింటినీ ట్రాక్ చేయమని గిట్ యాడ్ డాట్ అని ఇచ్చినప్పటికీ అది మీరు ఏవైతే ట్రాక్ చేయకూడదు అని ఇచ్చినారో వాటిని కాకుండా మిగిలినవన్నీ ట్రాక్ చేస్తుంది. ఓకే, ఈ రకంగా మనకు ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ టుడేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ ఎవరికైనా డెడికేటెడ్ సెషన్స్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ డేటెడ్కి డెడికేటెడ్వి క్లాసెస్ ఉంటాయి. దోస్ ఆర్ పేయబుల్. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్ అయిపోతారు ఏమైనా డౌట్స్ వస్తే. మీకు డౌట్స్ క్లారిఫై కాకపోతే మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఓకే, వి ఆల్ ఆర్ ఇన్ వార్ జోన్. ఎందుకంటే మీరు బీటెక్ కంప్లీట్ అయ్యి బయటికి వచ్చిన వెంటనే ఇయర్లీ లక్షల్లో బయటకు వస్తున్నారు. మీకు జాబ్ రావాలంటే అట్లీస్ట్ మీ దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉండాలి కదా. రైట్, టైం వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్లో నేను ఆల్మోస్ట్ 30 to 40% పెడుతున్నా కంటెంట్స్. బట్ అవన్నీ ఎట్లా అంటే మీకు ట్రాక్ చేసుకోవడం కానీ సీక్వెన్స్ మిస్ కావడం ఈ రకంగా ఉంటుంది. ఏది స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు తినేటప్పుడు కదా, మీరు ఏదైనా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఇక్కడ వేసి సెకండ్ స్టెప్ డైరెక్ట్గా 10th స్టెప్ 20th స్టెప్ వేసి మళ్ళీ సెకండ్ స్టెప్ వేస్తారా, అదొక్కటే మీకు మిస్ అవుతుంది. సీక్వెన్స్ ఏ రకంగా చేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది అనే దానికి కంపల్సరీ ఎవరొక ట్యూటర్ కావాలి. మీరు నా దగ్గరనే జాయిన్ కమ్మని చెప్పండి, నేను ఎక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ తొందరగా మీకు ఎక్కడైతే అర్థమవుతుందో అక్కడ చూసుకొని జాయిన్ అవ్వండి. మనకంటే మంచిగా చెప్పేటోళ్ళు మార్కెట్లో చాలామంది ఉంటారు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరు కూడా అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది నాకు. దట్ ఈస్ రైట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.